కేసీఆర్ బాటలోనే రేవంత్ అట. కేసీఆర్ రేవంత్ ఈ రెండు తప్ప మరి హుజరాబాద్కు ఈటల రాజేందర్ ఏం చేసిండు? ఇప్పుడు ఒకవేళ గెలిచేది ఉంటే మల్కాజ్గిరిలోనే ఉంటాడా, హుజరాబాద్ని మర్చిపోతారా? ఎన్ని రోజుల పాటు హుజరాబాద్ సెంటిమెంట్తో హుజరాబాద్ అని పాట పాడినటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉంటాడా? లేదంటే రేపు మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచిన తర్వాత పోయి హుజరాబాద్ అభివృద్ధి చేస్తారా? మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ల కోసం హుజరాబాద్ను పట్టించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మళ్ళీ ఈయన నిలబడి అవకాశాలు ఉంటాయి కాబట్టి మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తాడా? అసలు ఈయన ప్రాంతమే హుజరాబాద్ అయినప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేసి మల్కాజ్గిరిలో గెలిచి ఈయన మల్కాజ్గిరికి ఏం చేస్తారని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. బీసీ నినాదం పేరుతోని, బీసీ వాదం పేరుతోని నిన్ను కేసీఆర్ వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి తరిమినప్పుడు, వాళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళి నువ్వు వద్దు పో, నువ్వు మాకు ప్రశ్నించే గొంతుకలాగున్నావు అని చెప్పేసి నేను బయటకు పంపినప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులు ఎంతోమంది ఈటల రాజేందర్ జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, చాలామంది వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఈటల రాజేందర్ గురించి చర్చ చేసుకున్నారు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది బీసీ సంఘాల నాయకులు కానీ, దళిత సంఘాల నాయకులు కానీ వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చి కలిసి మరి అయ్యా ఈటల రాజేందర్ గారు మీరు బీజేపీలో పోకండి, కాంగ్రెస్లో పోకండి, బీసీ నినాదం పేరుతో తెలంగాణలో అవసరమైతే కొత్త పార్టీ పెట్టండి, మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి మద్దతు ప్రకటిస్తే పోయి బీజేపీ సంఘాలు ఏరి ఈరోజు ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఎంపీగా నన్ను గెలవకపోతే రేపటి రోజున నన్ను అసలు బీజేపీ పార్టీ నన్ను బతకనిత్తోలేదు అనే భయంతో ఈరోజు మల్కాజ్గిరిలో ఎట్లానే వేసి గెలవాలని చెప్పేసి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్న విషయం అర్థమవుతుంది జనాలకు. కేసీఆర్ బాటలోనే రేవంత్ అట. మొన్న మోడీ బడేబాయ్, ఇప్పుడు విమర్శలు. సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీకి 12కు పైగా సీట్లు, ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే, దానివల్లనే ఈ పరిస్థితిలో ఉన్నా అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్న ఈటల రాజేంద్రన? ఏ పరిస్థితిలో ఉన్నా అంటే ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఈరోజు తెలంగాణ ఉద్యమం నుండి ఎన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు? ఇంకెప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటావు? 15 ఏళ్ళ కన్నా ఎక్కువ చాలా మీకు? ఇప్పటికీ తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు వరుసగా 4-5 సార్లు గెలిచారు కదా. మరి గెలిచిన తర్వాత ఇంకెన్నిసార్లు గెలుస్తారు? ఎన్నిసార్లు మీరే అధికారంలో ఉంటారు? మీరు పక్క జరగవచ్చు కదా. మీరు పక్క జరిగి మీరు ఇప్పుడు నిజంగానే పార్టీ కోసం పనిచేయండి, ఏ రాజ్యసభ సభ్య పదవులు ఏంటి ఎమ్మెల్సీ పదవి తీసుకొని మీరు సైలెంట్గా ఉండొచ్చు కదా. ఈరోజు ఎందుకు ఇంకా నేను గెలవాలి, నా పరిస్థితి ఇట్లా కావడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు మీరు రాజకీయాల్లో మీరే ఉంటారు? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుని చూసుకున్నా కూడా నేనే గెలవాలి, నేనే అని చెప్పేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవిస్తున్నా కూడా మళ్ళీ నేనే గెలవాలనుకుంటారు తప్ప కొత్తోనికి అవకాశం ఇచ్చేటువంటి ఆలోచన కూడా విలువలేదు. అసలు వీళ్ళని ఎందుకు గెలిపించాలి జనాలు? మరి మీట్ ద ప్రెస్లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడనివ్వకుండా చేసేవాడు, కించపరిచేవాడు. ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపై నిల్చుంటున్నారని, పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుని నేనే, నాతో పాటు నా కుటుంబ సభ్యులు, డ్రైవరు, వంట మనుషుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. దానివల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్న. కేసీఆర్ తన కేబినెట్లోని 17 మంది మంత్రులను నమ్మలేదు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఇది సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు. అది నేను అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైగానే గెలుస్తుందని చెప్పేసి ఈటల రాజేందర్ అంటాడు. మొత్తానికైతే ఏదో ఒక అంశం ముందర పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి మల్కాజ్గిరికి సంబంధించిన విషయంలో మళ్ళా ఓ సెంటిమెంట్ డైలాగులు, సెంటిమెంట్ పాటలు పెట్టుకొని గెలిచేటువంటి ప్రయత్నం బీజేపీ తరఫున చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ని ఎవరు నమ్మరు. ఇదే ఈటల రాజేందర్ గారు తప్పకుండా బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్లో కలిసినా, లేదంటే బీఆర్ఎస్లోకి పోయినా, మళ్ళీ లేదంటే ఈయనే కొత్త పార్టీ పెట్టుకున్నా తప్పకుండా ఈయనకి ఇచ్చేటువంటి గౌరవం, ఆదరణ ప్రజల నుండి కంపల్సరీ వచ్చేది. ఈయన ఎప్పుడైతే బీజేపీలోకి పోయిండో ఆ బీజేపీలో ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే, మున్నూరు కాపు, పద్మశాలి, లేదంటే ముదిరాజు కులాలు, ఆ ముదిరాజు కులం కూడా కేవలం ఈటల రాజేందర్ ముదిరాజ్ అనే వ్యక్తి ఈరోజు బీజేపీలో చేరడం వల్లనే బీజేపీకి మద్దతుగా ఇచ్చేటువంటి వాళ్ళు కొద్దిగా పెరిగారు. 5-10% ఈరోజు బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లేదు అని అంటే బీజేపీకి ఆయనతో సపోర్ట్ కూడా ఉండదు ముదిరాజుల నుండి. మనం లాస్ట్ టైం పటాన్ చెరువు ఎమ్మెల్యేగా నీలం మధు ముదిరాజు నిలబడ్డప్పుడు కూడా చూసినాం.
మధు ముదిరాజు టికెట్ ఇవ్వకపోతే ఆయన బీఎస్పీ నుండి పెడితే చాలామంది ముదిరాజు ఆయన మద్దతు ప్రకటించారు, ముదిరాజు సంఘాలు కూడా ఆయన మద్దతు ప్రకటించినాయి. మేము బీజేపీకి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో వేయము, తప్పకుండా మధు ముదిరాజుకి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పారు. లేదంటే పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా చాలామంది మాట్లాడారు ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. మరి అట్లాంటి విషయంలో అంత ఐక్యం చేయగలిగినప్పుడు ఆ ఐక్యత మొత్తం తీసుకుపోయి బీజేపీ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి అయితే ఫోన్ బాధితునిగా నేను నా ఫోన్ ఫస్ట్ ట్యాపింగ్ చేసి కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు.